బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు సంకల్ప శక్తి గురించి మనము తెలుసుకుందాము. సంకల్పం అనగా కోరిక. ఏదైతే మనము ఆలోచన చేస్తూ ఉంటాము, కావాలి అని అనుకుంటాము, దాన్ని ఇంటెన్షన్గా చెప్పుకుంటాం. ఇదే ఇంగ్లీష్లో దీన్ని ఇంటెన్షన్ అంటారు. ఈ సంకల్పంను కార్య రూపంలో చేయటమే కర్మ అవుతుంది. ఈ యొక్క శక్తి కేవలం ఆత్మే ఇస్తుంది. సంకల్పం చేసే శక్తి, సంకల్పం కూడా ఆత్మ యొక్క శక్తి ద్వారానే నడుస్తుంది. ఆత్మలో శక్తి లేకపోతే మనసు, బుద్ధి, సంస్కారము జడ వస్తువులాగా అయిపోతూ ఉంటుంది. అనగా పవర్ లేకుండా అది నిరర్ధకం అవుతుంది. అనగా సకలమైనటువంటి ఆత్మశక్తిని ఈ యొక్క మనసుకి ఇస్తే మనసు సంకల్పం చేస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క శక్తి సంకల్ప సిద్ధి అనేది ఏమీ కాదు. అయితే ఇది ఏదైతే పవరు మనసు ద్వారా వెళ్తూ ఉంటుందో అది సంకల్పం చేసేటువంటి కార్యక్షేత్రంలో ఉంటుంది. ప్రకృతి అనగా సంకల్పము తత్వం యొక్క పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క కళ, సంకల్పం చేసేటువంటి కళ మనసు చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ ఆ సమయంలో మరి పవరు అనేది ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఈ సంకల్పం సిద్ధిస్తూ ఉంటుంది, ఒక్కోసారి సిద్ధించదన్నమాట. దీనికి కారణం వారు చేసిన సంకల్పం పాజిటివ్, నెగిటివ్, లేకపోతే ఆత్మ పవరు రిలీజ్ అవ్వటం అనేది పైన ఆధారపడి ఉంటుంది. మనం సంకల్ప శక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రాల్లో దీన్ని ఇక్షన్ శక్తి, ఇచ్ఛాశక్తి అని కూడా అంటూ ఉంటారు. బ్రహ్మ యొక్క ఇచ్ఛాశక్తితోటే సృష్టి సృజన రచన అనేది జరిగింది. ఈ సృష్టి బ్రహ్మ యొక్క కోరిక అనుసారంగా ప్రకటితమైంది. ఆత్మ పురుషు క్షణికమైనటువంటి శక్తి ప్రకృతిలో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంది. ఇది సృష్టి యొక్క రచన కార్యక్రమం. దీనితోటి మనం బేహద్దు జ్ఞానంలో లైట్ అనేది పొందుతూ ఉంటాం. ఏదైతే అనాది పరం పురుష్ నైట్ ఆత్మ ఏదైతే ఉందో లైట్, అది పరం పురుష్ శక్తి. మైట్ అనేది ఏదైతే ఉన్నదో ఆత్మ పైన కవచంగా అది అనాది పరం ప్రకృతి అనబడుతూ ఉంది. ఈ రెండింటిలోనూ అనాది పరం పురుష్ మరియు అనాది పరం ప్రకృతి ఈ యొక్క సృష్టి యొక్క ఆది మధ్య అంతం వరకు కూడా ఉంటూ ఉంటుంది. సృష్టి అనగా జగత్తు, స్థూలమైన జగత్తు. అనాది మూల ప్రకృతి కూడా ఈ యొక్క సృష్టి లోపల ఉంటూ ఉంటుంది. ప్రకృతి ద్వారానే ఈ యొక్క స్థూల సృష్టి అనేది తయారైంది. అనగా పురుషుని యొక్క శక్తి, ఈ స్త్రీ శక్తి ద్వారా ఈ యొక్క సృష్టి శివశక్తులు అనండి, పరం పురుష్ పరం ప్రకృతి అనండి ద్వారా రచన జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సృష్టి కేవలం పరివర్తనాశీలమైనది. అంటే ప్రకృతి పరివర్తనాశీలమైనది కదా. పరమాత్మ అయితే సదా శాశ్వతంగా ఉండేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. ఆత్మలో పవర్ కూడా అవినాశిగా అనేది. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి అని అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అజ్ఞానత కారణం వల్ల మనం ప్రకృతితోటి భోగ ప్రాప్తి కోరిక అనేది పెట్టుకుంటూ ఉంటాము, అప్పుడు జీవితం కూడా అనేక రకాలుగా మలుపు తిరుగుతూ ఉంటుంది. అనేక శరీరాల ద్వారా మన యొక్క కోరికల్ని పూర్తి చేసుకుంటూ ఉంటాం. జీవాత్మలో కూడా సంకల్పం చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది. కానీ ఈనాడు దాని యొక్క శక్తి అనేది ఇప్పుడు ఆత్మ యొక్క శక్తి చాలా సన్నగిల్లింది. అంత ఇదిగా సామర్థ్యం అనేది లేదు. ఎందుకంటే జీవాత్మ జన్మ మరణ చక్రంలోకి వచ్చిన కారణం వల్ల దాని యొక్క ప్రభావం ఆత్మ మీద ఆవరణలు ఉన్నాయి, తత్వాల యొక్క ఆవరణలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రకృతికి మరి ఆధీనమైపోవటానికి కారణము అవుతుంది. అంటే మనసు, బుద్ధి, సంస్కారాలకు ఆత్మ అంటే మానవుడు, జీవుడు దాసుడైపోయాడు.
ప్రకృతి జీవాత్మను తన లోపల బందీకృతం చేసింది. ఎంతవరకైతే భోగం, కోరిక, ఇచ్ఛ ఉంటుందో అంతవరకు ప్రకృతి జీవాత్మ ప్రకృతికి దాసిగానే అయి ఉంటుంది. అందుకనే జీవాత్మ ఉదాసీనంగా ఉంటుంది. అనగా జీవాత్మ ఎప్పుడైతే పవర్ఫుల్గా అవుతూ ఉంటుందో అప్పుడు ప్రకృతిని, తత్వాలను, కర్మేంద్రియాలను అధిపతిగా ఉంటుంది. జీవాత్మ ఎప్పుడైతే చైతన్యంగా ఉంటుందో దానిలో శక్తి అనేది ఉంటుంది. అనగా జడమైనటువంటి ప్రకృతికి ఆధీనం కాదు. ఆత్మలో పవర్ లేనప్పుడు ప్రకృతికి ఆధీనమవుతుంది. దీన్ని బట్టి ఏం రుజువు అవుతుంది అంటే ఈనాడు జీవాత్మ యొక్క స్థితి ఇలా ఉంది అని. జీవాత్మ తన యొక్క కోరికను పూర్తి చేసుకోవటానికి ఇంద్రియాల ద్వారా కార్యక్రమాలు చేస్తూ పూరించుకుంటూ ఉంటుంది. జీవాత్మ భోగ కార్యంలో మనసు, బుద్ధి యొక్క సహాయం తీసుకుంటూ ఉంటుంది. మనసు ద్వారా ఇంద్రియాలను అనుభవిస్తూ, ఇంద్రియాల ద్వారా మనసులోని కోరికను అనుభవిస్తూ ఉంటుంది. మనసు ద్వారా మనసుకు శక్తి ఇచ్చేది కూడా ఆత్మయే. కానీ జీవాత్మ ఈ 10 ఇంద్రియాలతోటి అనుభవిస్తూ ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు ఇంకొకటి అంటారు. ఎప్పుడైతే జీవాత్మ బహిర్ముఖిగా అవుతుందో మనసు ఈ యొక్క 10 ఇంద్రియాలలో రమిస్తూ ఉంటుంది. అప్పుడు మనసు చంచలమవుతూ ఉంటుంది. మనసును నియంత్రించటం కష్టమవుతుంది. ఎంతవరకైతే ఈ భోగ లాలసత్వం సఫలం కాదో అంతవరకు ఆత్మ ఆధీనమే. అయితే ఆత్మ శక్తి ఈ యొక్క భోగ విలాసాలతోటి, విషయ వికారాలతోటి క్షీణమైపోతూ ఉంటుంది. అనేక కర్మ బంధనాలను తగిలించుకుంటూ ఉంటుంది. అజ్ఞానత తోటి ఏ కర్మలోనైనా అది ఇరుక్కుపోతుంది. అజ్ఞానత వశం అయిన సకల జీవాత్మ ప్రకృతిలో బందీకృతం అవుతూ ఉంటుంది. అందుకనే జ్ఞానం యొక్క పాయింట్లతోటి అవిద్య అనేది మనము ఇచ్ఛామాత్రం అవిద్య, జ్ఞానం ఇది నేర్పుతుంది. సంకల్పం బంధనకు కారణం కనుక అదే సంకల్పం ముక్తికి కూడా కారణం, మార్గాన్ని చూపించేదిగా మనం అర్థం చేసుకోవాలి. అజ్ఞానత సకల బంధనాలకు కారణము. ఈశ్వరానుముక్తి సంకల్ప శక్తి ఏ కారణం. ఈశ్వరుడు ప్రాణి దాన్ అనగా ఎప్పుడైతే పరమ జ్ఞానం ద్వారా నిశ్చయ బుద్ధితోటి ఆత్మ ఈశ్వరుడిని సమర్పితం చేస్తూ ఉంటుందో మనసు, బుద్ధిని, అప్పుడు సరైన నిర్ణయము, జ్ఞానయుతమైన నిర్ణయము మనసుకు అధిపతి అయ్యి బుద్ధి చేస్తూ ఉంటుంది. బుద్ధే మనసుని కూడా కంట్రోల్ చేస్తుంది. కనుక బుద్ధిని పరమాత్మ వైపు గనక మరలించి సమర్పణ భావన ఉంటే ఆటోమేటిక్గా ఈ మనసే ముక్తికి మార్గంని కారణం అవుతూ ఉంటుంది. ముక్తి యొక్క రక్షణ చేస్తూ ఉంటుంది. బేహద్ జ్ఞానంలో మనకు బేహద్ బాపు యొక్క రూపాన్ని ధారణ చేయాలి అని మనకు చెప్తూ ఉంటారు. ఇది బుద్ధిలో బేహద్ జ్ఞానాన్ని ధారణ చేయటము. నిరంతరము బేహద్ బాపుని స్మృతి చేస్తూ ఉంటే, నిరంతర యోగ అభ్యాసంతో ఆత్మ తన బుద్ధి నుండి బాపుకు సమర్పణ అవుతూ ఉంటే స్వయం బాపు లోపల ఇమిడిపోతూ ఉంటుంది. బాపు యొక్క రూపాన్ని ధారణ చేయటం జరుగుతుంది. తన యొక్క అస్తిత్వము తొలగిపోవటము జరుగుతుంది. ఇక్కడ ఈశ్వర ప్రాణిధానం అనగా జ్ఞానంలో పూర్తిగా సమర్పణ భావన కలిగి ఉండటం. ఈ యొక్క స్థితిలో ఆత్మ ప్రకృతికి మాలిక్గా అయిపోవటం జరుగుతుంది. అప్పుడు సంకల్పం ఏదైతే చేస్తామో అది సిద్ధిస్తుంది. ఇక్కడ సంకల్పాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. దీన్ని నిమ్న స్థరమైన సంకల్పాలు కూడా ఉంటాయి. అంటే ఏంటి? అజ్ఞానంతో ఉంటే బుద్ధిలో జ్ఞానం లేకపోయిన కారణం వల్ల, ఏ లక్ష్యము ఆత్మకు జీవుడికి లేని కారణం వల్ల బుద్ధి తమో ప్రధానంగా ఉంటూ ఉంటుంది. అనగా
ఏదైనా సరే మనం ధారణ చేసేటువంటి శక్తి అనేది ఉండదు. జీవాత్మలో నిర్ణయ శక్తి కూడా ఉండదు. అనగా మనసుకు వశీభూతం అయిపోతూ ఉంటుంది. మనసు ఏదైతే ఇంద్రియాల యొక్క భోగం, కోరిక అనేది కలిగిస్తూ ఉంటుందో దానికి వశమైపోతూ ఉంటుంది. బుద్ధి కూడా దానికి ప్రేరితం చేస్తూ ఉంటుంది. జీవుడు తన కోసం ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకోలేకపోతారు. ఆత్మలో మనసు ప్రేరితం చేసేటువంటి శ్రోతలాగా ఉంటూ ఉంటుంది. మనసు కోరికల్ని పూర్తి చేయటం కోసం ఆత్మ నుండి శక్తి కూడా తీసుకుంటూ ఉంటుంది. అందుకనే ఆత్మశక్తిని కోల్పోతూ ఉంటుంది. ఇక్కడ శక్తి ఆత్మదే అయినా అది ఆధీనమైపోయిన మనసు కారణం వల్ల ఆత్మశక్తిని కోల్పోతూ ఉంటుంది. తన యొక్క కోరికను పూర్తి చేసుకోవడం కోసం ఆత్మశక్తిని లాక్కున్న కారణం వల్ల ఆత్మ కర్మ బంధంలో ఇరుక్కుపోతూ ఉంటుంది. జీవాత్మ ఎప్పటికీ కూడా ప్రకృతి మాయతోటి ముక్తి కాలేదు. జీవన్ ఈ విధంగా జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంది. మనసు భోగయుక్తంతో సకలంతో అనేక శరీరంతో తిరుగుతూ ఉంటుంది. ఇలా ఆత్మ కారణం శరీరము నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటుంది. 84 లక్షల యోనిలో కూడా ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఏదైతే మరి మధ్యమ సంకల్పం అనేది ఎలా ఉంటుంది అంటే, కొంతమంది అంటే జీవాత్మల ఏ బుద్ధి రజోప్రధానంగా ఉంటే, లేక ఆధ్యాత్మిక జ్ఞానము ఉన్నట్లయితే న్యూట్రల్గా ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ఆ ఆత్మ పరమాత్మను తెలుసుకోలేదు. దీనిలో నిర్ణయించేటువంటి శక్తి సంసారం యొక్క, ప్రపంచం యొక్క జీవనం విధానం కూడా మంచిగా ఏది మంచి ఏది చెడు కూడా నిర్ణయించలేదు బుద్ధి. హద్దు ప్రపంచంలో బుద్ధి ఇరుక్కుపోతూ ఉంటుంది. ఆత్మ స్థూల ప్రపంచంలో గౌరవము, పేరు, ప్రఖ్యాతులు, ప్రతిష్ట కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఇలా జీవాత్మ మనసుతోటి పైకి వెళ్తూ ఉంటుంది. అనగా మనసు యొక్క కోరిక వృద్ధి అవుతూ ఉంటుంది. తమ బుద్ధిలో ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ కారణం వల్ల శరీరంలో ఏదైతే సంస్కారం ఉన్నదో ఆ లెక్క అనుసారంగా నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. జీవాత్మ మనసు యొక్క భోగం యొక్క కోరికతోటి మరి ప్రభావితం అనేది సరైన నిర్ణయం లేనప్పుడు తీసుకోలేదు. ఆత్మ తన జీవితంలో గొప్ప బిజినెస్ మ్యాన్గా కానీ, ఒక సైంటిస్ట్గా కానీ, సఫలం మంచి ప్రొఫెషనల్గా కావాలి అనుకున్న సంకల్పమే ముఖ్యము. బుద్ధి శ్రోతగా ఉంటూ మనసుతోటి కూడా స్వీకరించాలి. అప్పుడు జీవాత్మ మనసు పైన ఆధారపడి ఉంటుంది. బుద్ధితోటి అనుభవించాలనేటువంటి కోరిక ఉంటే జ్ఞానం ద్వారా జీవాత్మ లో లెవెల్ కోరిక పైనే నడుస్తూ ఉంటుంది. భోగం యొక్క కోరిక జీవాత్మ ఆలోచిస్తూ తెలివిగా కార్యక్రమం చేస్తూ ఉంటుంది. భౌతిక ప్రపంచంతో బుద్ధి అనుసారం ప్రపంచంతో బుద్ధి ఆ లెక్కతోటి ఆలోచిస్తుంది. ఆత్మ యొక్క శక్తి దీనిలో లాగబడుతూ ఉంది. ప్రపంచంలో మాన్, గౌరవము, ప్రఖ్యాతి ఎడల పేరు ప్రఖ్యాతులు కావాలి అనుకుంటే వారి లోపల జ్ఞానం అనేది ఉండదు. జీవాత్మ జీవన మృత్యువులు అనగా శరీరం యొక్క శక్తిని మరి రిలీజ్ చేసుకుంటూనే ఉంటుంది. ఇక దానికి ముక్తి అనేది ఉండదు. మాటికి జన్మ మరణ చక్రంని అది యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో ఏవైతే ఖాతాలు ఉన్నాయో వాటిని ఖతం చేసుకునేటువంటి శక్తి కానీ, ధ్యానం కానీ, పవర్ కానీ లేని కారణం వల్ల జీవాత్మ జన్మ మరణ మృత్యువులోకి చక్రంలోకి తిరుగుతూ ఉంటుంది. అంటే ముక్తి అనేది పొందదన్నమాట. మాటికి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మరి ఏదైతే బుద్ధి ఒక నియమానుసారంగా
ఉమ్, సంకల్పం మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటుందో, జీవాత్మ సామర్థ్యాన్ని కూడా బయట పెడుతూ ఉంటుంది. ఆత్మ పరమాత్మల యొక్క జ్ఞానం లోపించటంతో భౌతిక వ్యవహారాల్లో బిజీ అయ్యి ఉంటూ ఉంటారు. ఆత్మ తన యొక్క మస్తు లోపల నకారాత్మకంగా ఉండొచ్చు. భౌతిక ప్రాప్తి గురించి అన్నీ కూడా పొందుతూ ఉంటుంది. జీవాత్మ ఇలాంటి వాళ్ళు సకల స్వార్థపూరితంగానే ఉంటూ ఉంటారు. మరి సంకల్పము, ఉన్నతమైన సంకల్పం ఎలా చేస్తారు, ఆ స్టేజ్ ఎలా ఉంటుంది, సంకల్పాలు ఎలాగా నెరవేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనము ఇక ముందు ముందు తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మనకు అద్భుతమైన జ్ఞానము, చక్కటి సందేశాలు ఇస్తూ ఉంటారు. మా దివ్య సందేశాలు లైవ్ ద్వారా అనంతబాయి వేదశాస్త్రాల ఉపనిషత్తుల సారాన్ని వినిపిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీకు లభిస్తాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే.